హలో నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. ఒకప్పుడు 30 దాటితే హీరోయిన్ కెరీర్ ముగిసినట్టే అని అనుకునేవారు. కానీ కాలం మారింది, ఆ ఆలోచనలు మారిపోయాయి. ఇప్పుడు 40 దాటిన స్టార్ హీరోయిన్లు వరుస భారీ ప్రాజెక్ట్స్తో ముందుకు దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో ముందుగా వినిపించే పేరు త్రిష. ఒకవైపు మెగా ప్రాజెక్ట్స్, మరోవైపు పొలిటికల్ గాసిప్స్, ఇంకోవైపు తగ్గని గ్లామర్. త్రిష ఇప్పుడు నిజంగానే సౌత్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ స్టార్గా నిలుస్తోంది. వీటన్నిటితో పాటు ఇప్పుడు మరో వార్తల్లో కూడా త్రిష హాట్ టాపిక్ అయింది. అదే ఒకవైపు రజనీకాంత్, కమల్ హాసన్ భారీ మల్టీ స్టారర్లో హీరోయిన్గా త్రిష నటించబోతుంది అన్న క్రేజీ రూమర్స్. ఇక మరోవైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందన్న ప్రచారం. ఇలా ఇప్పుడు అన్ని రకాలుగా త్రిష పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. కోలీవుడ్ లో ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తారని, దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ మూవీ నిర్మించనున్నారన్న టాక్ అయితే వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టులో అసలైన హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్గా త్రిష పేరు వినిపించడం. ఇద్దరు దిగ్గజాల సరసన ఒకేసారి హీరోయిన్గా నటించే అవకాశం త్రిషకు దక్కిందన్న వార్త ఇప్పుడు కోలీవుడ్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న థగ్ లైఫ్ సినిమాలో త్రిష కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి టైంలో మరో భారీ ప్రాజెక్టులో కూడా ఆమె పేరు వినిపించడం త్రిష క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని చెప్పకనే చెబుతోంది. అయితే ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ ఈ రూమర్స్ మాత్రం త్రిష స్టార్డమ్ను మరోసారి హైలైట్ చేస్తున్నాయి. త్రిష పేరు సినిమాల్లోనే కాదు, ఇప్పుడు రాజకీయాల్లోనూ చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. దీనికి కారణం నటుడు విజయ్తో ఆమెకున్న స్నేహం. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత త్రిష కూడా టీవీకే పార్టీలో చేరబోతుందన్న ప్రచారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. గిల్లీ, తిరుపాచి, ఆది, లియో లాంటి సినిమాల్లో విజయ్ త్రిష జోడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు వారి స్నేహం బయట కూడా కొనసాగుతుండటంతో ఈ రాజకీయ ప్రచారం మరింత పెరిగింది. అయితే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని త్రిష ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉందని త్రిష అన్నారు. అయితే ఇప్పుడు త్రిష ఫిట్నెస్ గురించి కూడా సర్వత్రా చర్చ నడుస్తోంది. 43 ఏళ్ల వయసులోనూ త్రిష ఇంత ఫిట్ గా గ్లామరస్ గా కనిపించడానికి కారణం త్రిష పాటించే హెల్త్ డిసిప్లిన్ అని, రోజు కార్డియో, యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తో చేయటంతో పాటు ఫుడ్ విషయంలో కూడా త్రిష చాలా జాగ్రత్తలు తీసుకుంటారని, సాయంత్రం 6:30కే డిన్నర్ పూర్తి చేయటం, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటం ఆమె లైఫ్ స్టైల్లో భాగమని, అందుకే త్రిష అంత ఫిట్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే 43 ఏళ్ల వయసులోనూ అదే గ్లామర్, అదే క్రేజ్ తో సౌత్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా కొనసాగుతోంది త్రిష. 96లో జాను పాత్రతో ఎమోషనల్ మ్యాజిక్ క్రియేట్ చేసిన త్రిష పొన్నియిన్ సెల్వన్లో కుందవయ్యగా రాజసం చూపించారు. లియోతో మరోసారి కమర్షియల్ స్టామినా ప్రూవ్ చేశారు. ఇక 20 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన గిల్లీ కూడా భారీ వసూళ్లు సాధించి త్రిష క్రేజ్ ఎప్పటికీ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ప్రస్తుతం త్రిష చిరంజీవితో విశ్వంభర, కమల్ హాసన్తో థగ్ లైఫ్, అజిత్తో విడా ముయాచి వంటి భారీ ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు రజనీ, కమల్ ప్రాజెక్టులో కూడా త్రిష భాగమైతే త్రిష సినీ కెరీర్ కు మరికొన్నేళ్లు ఏ ఢోకా ఉండదు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా త్రిష మరింత బలంగా దూసుకుపోతోంది. ఇలాంటి మరిన్ని సెలబ్రిటీస్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ సినీ ఫ్లాష్.